రాశులు తెలంగాణోళ్ళం దిల్దారోళ్ళం తాగుట్లనే కాదు త్యాగాలలో ముందుంటాం మాట తప్పం మడమ తిప్పం ఆపదస్తే ఆదుకుంటాం నకరాలు చేస్తే తోడుకలు తీస్తాం మట్టిని ప్రేమిస్తాం మనిషిని ప్రేమిస్తాం తెలంగాణలో అనగానే అందరికీ తాగుడు తినే గుర్తొస్తుంది ఇక్కడ మట్టిలో పుట్టిన ప్రతి ఓడికి ఓ గుణం ఉంటుంది కేవలం తాగుట్లనే కాదు త్యాగాలలోనూ తెలంగాణ ప్రజలు ముందుంటారు కులం మతం చూడకుండా ఆపదలో ఉన్నోడికి ఆపన్న హస్తం అందిస్తారు ఆ విషయంలో తగ్గేదేలే మాట తప్పరు మడమ తిప్పరు చేతుల్లో పైసా లేకపోయినా ఎక్కడికైనా అడిగి మరీ సాయం చేస్తారు మట్టిని ప్రేమిస్తారు మనిషిని ప్రేమిస్తారు ఇంకా సొంతూరుని అమ్మలా ప్రేమించడమే కాదు ఆదరిస్తారు కూడా ఇదొకటే కాదు ఎవరైనా కయ్యానికి కాలు దూతే అందరూ ఒకటే వారి లెక్కలు సరి చేస్తారు తెలంగాణలో గురించి పూర్తిగా తెలియాలంటే మనం అంటే ఒకసారి ఈ స్టోరీ అట చూసే ప్రయత్నం చేద్దాం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా మా తెలంగాణలో నిజం చెప్తున్నా తెలంగాణలకు సంబంధించి ఇక్కడ సొంత గ్రామాలను తల్లిలా ఆదరిస్తారు ఇది వాస్తవమైన విషయం దాంతోపాటు ఆపద వస్తే మన జేవుల చిల్లి గవ్వ లేకున్నా పరయోడి దగ్గరవే దండమెట్టి కాలముక్కైనా 10 లక్షలు తీసుకొచ్చైనా ఏది పక్కోడికి సాయం చేసే గుణం ఉంటుంది ఒకటే విషయం ఆలోచించండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైందని ప్రతి ఒక్కరి నోట వస్తుంది దేనికైనా 1200 మంది విద్యార్థులు వాళ్ళ ఇంటి కోసమా వాళ్ళ వాడ కోసమా లేదా వాళ్ళ బంధువుల కోసమా లేకపోతే వాళ్ళ చుట్టాల కోసమా లేకపోతే ఆ ఊరి కోసమా పోనీ ఆ మండలం కోసమా పోనీ ఆ నియోజకవర్గం కోసమా జిల్లా కోసం కాదు కదా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అంటే ఈ రాష్ట్రం కోసం దేన్ని ఆలోచించలే కదా వాళ్ళ కుటుంబాలను కూడా ఆలోచించలే ఎవరిని ఆలోచించలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు నా మరణంతోనైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని 1200 మంది విద్యార్థులండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్పతనం ఎంత వర్ణించినా చాలా తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే కన్న తల్లి గురించి చెప్పమను తల్లిదండ్రుల గురించి చెప్పమంటే ఎంత చెప్పినా ఒడవదో గట్లనే మా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పినా ఒడవదు ఇది వాస్తవమైన విషయం చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు యుద్ధానికి సై అంటారు ప్రేమకు సై అంటారు త్యాగానికి సై అంటారు దాంతోపాటు సేవకు సై అంటారు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఒక్కసారి కదిలిచ్చినా కూడా కన్నీళ్లు ఉన్నప్పటికీ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు దాంతోపాటు తెలంగాణ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో కదిలించారు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం కోసం చాలా గొప్పగా చెప్తారు కానీ కొంతమంది దుర్మార్గులు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ తీసే ప్రయత్నం చేస్తారు అంతే అంతకు మించి వాళ్ళు చేసేది ఏముండదు కానీ మనందరికీ తెలిసిన విషయమే కదా